ఇందాక మీరు మాట్లాడుతుంటే కాస్త షాకింగ్ అనిపించింది. బాబు గారిలో నిజంగా అలాంటి పరివర్తన వచ్చిందా? అంటే స్టేజ్ దిగొచ్చి అవసరమైతే మేం చాగాలి, జనరల్గా ఇంకొకళ్ళు చాగాలి ఆయన కోరుకుంటారు, కానీ తెలుగుదేశం పార్టీ నుంచి చాగాలి ఆయన ఎప్పుడు ఆఫర్ చేయరే. ఇది బంపర్ ఆఫర్ ఏంటి? కొంచెం నేను ఒకసారి నిరుత్రున్నయ్యాను, ఒకసారి మాట్లాడలేకపోయాను, అవాక్కయ్యాను నేను. నిజమా అది అలా జరుగుతుందా? సార్ మీరు నాకన్నా సీనియర్ జర్నలిస్టులు, చాలా అనుభవం ఉన్నవాళ్ళు. నాకు ఆ విలేకరు పేరు చెప్పకూడదు, బాగుండదు, ఎందుకంటే మనం వేడి మీడియాలో ఉన్నాం కాబట్టి. నాకు ఆ విలేకరు కూడా తెలుసు, ఆ విలేకరుతో ఉన్న ఇంకో విలేకరు కూడా తెలుసు. కిందికి స్టేజ్ దిగొచ్చి ఇదే సేమ్ బోర్డ్స్ బుచ్చ చౌదరి రాజా గారి విషయం మనం పర్సనల్ గా తీసుకొని మాట్లాడిన విషయాలు ప్లస్ బీజేపీ పొత్తు విషయాలు చాలా క్లియర్ గా నాకు ఫోన్ ద్వారా చెప్పారు. నేను చెప్పేది అబద్ధం కాదు, వాస్తవం. మేము తెలుగుదేశం పార్టీ బీజేపీకి వచ్చినా రాకపోయినా రేపు జనసేనతో కొన్ని అవసరాలు వస్తే జనసేన మిత్రుల కోసం కూడా మేము త్యాగం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము దానికి ఎక్కడ మేము రాజీ పడడమో లేదా వ్యతిరేకించడం జరగదు సార్. ఇద్దరు కూర్చొని సమంజసమైన పరుగు పోకుండా సమంజసంగా ఇద్దరు గౌరవప్రదమైన పాత్రలు నిర్ణయించడం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ. కాబట్టి ఆ రాజా గారిది కానీ మీరు చెప్పిన భూచౌదరి గారి విషయాన్ని పర్టికులర్ గా నొక్కి అడిగారు విలేకరు. ఆ విలేకరు మీరు కావాలి మళ్ళీ కూడా మీరు విచారించారు, మీకు తెలుసు సమాచారం. కాబట్టి నేను అది కనుక్కున్నాను కాబట్టి మీకే సమాచారం ఉందో ఆ ఇద్దరు గురించే నేను అడిగా, అవునా కదా? ఇంకెవరు ఇంతమందిలో ఇద్దరి గురించి అడిగాను, ఇంకెవరి గురించి అడగలా. అందుకే తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా మీతో చెప్పగలిగాను. తెలియదు నేను కూడా, నాకు కూడా తెలుస్తారు, ఇంకా అది సార్ నన్ను సార్ చెప్పి చదువులు వచ్చేవాడిని. అందుకే శ్రీనివాసరావు లాంటి వాళ్ళు పార్టీ కోసం కష్టపడి ఆయన ఏం చేస్తారో వ్యాపారం నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం సర్వీస్ చేస్తున్నారు గెలవాలని. ఆయన ఎప్పుడైనా సంకల్పం మంచిది, గెలిపించండి, తప్పలేదు, మంచి పొజిషన్లకు రావచ్చు. రేపు నాకు తెలిసి ఏమైనా జరగచ్చు రాజకీయాల్లో. వాసుదేవన్ గారు నా ఓడికి అండర్లైన్ చేసుకో, ఏమైనా జరగచ్చు. ఒక మాట అండి శ్రీనివాస్ గారు, మీరు నేనేమంటున్నానంటే ఈ పొత్తు ఫలదీకృతం కావాలన్నట్లయితే 40 తగ్గకుండా జనసేనకి మీరు 3-4 ఎంపీలకు ఇచ్చినా కానీ చేసుకొని కరెక్ట్గా వెళ్ళినట్లయితే మేము కూడా జేడీఎఫ్ తరఫున ఈ 175 నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అది ఒక్కసారి మీరు అధిష్టానాన్ని చేరవేయండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నేను కూడా లెటర్ పంపిస్తున్నాను. మేము కూడా మా పార్టీ నాయకులతో మాట్లాడి సూచన సలహాలు SMS ఫోన్ కాల్లు చేస్తాం. మాకు ఈవినింగ్ కూడా మళ్ళీ టెలిఫోన్ కాన్ఫరెన్స్ ఉంది, దాంట్లో కూడా నేను మాట్లాడతాను. మాకేమి పార్టీ కోసం పనిచేస్తాం, కానీ వ్యక్తిగత ఆశయాలు ఏమి ఉండవు సార్. దయచేసి అర్థం చేసుకోండి. మీ సూచనలు కూడా తప్పకుండా వాసుదేవన్ గారు చాలా వాల్యుబుల్ సూచనలు మా పార్టీకి ఇచ్చారు. మీకు నాకైతే వ్యక్తిగత బాండింగ్ చెప్తున్నా. చాలా సందర్భాలు లోకేష్ గారితో గొడవ పడ్డా విషయం పైన. ఒకసారి కుప్పం రమ్మంటే కూడా రాకుండా అలిగా నేను వాసుదేవన్ గారి విషయం పైన గొడవ అయినప్పుడు. కాబట్టి ఇవన్నీ నాకు పెద్ద ఇష్యూ కాదు సార్. నేను పార్టీ కోసం పనిచేసేవాడిని, వ్యక్తిగత ఆరాధన నాకు ఇష్టపడను. కాబట్టి ఈ సూచనలు విలువైన సూచనలు దయచేసి మేము మా పార్టీ అధిష్టానికి తెలియజేస్తాం. జాయింట్ యాక్షన్ కూడా పెడతాం. మీరు కూడా మీ ఫోరం తరఫున ఒక లెటర్ బలంగా రాయండి. 100% నాకు తెలిసి ఈ మంచి ఫలితం వస్తుందని నా అభిప్రాయం. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.